పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిందన్న అంశంపై సీరియస్ అయ్యారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై సిపి యాక్ట్ నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫామ్ హౌస్ సీజ్ చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో ఆర్డీఓ సమక్షంలో ఫామ్ హౌస్ ని సీజ్ చేయనున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఫామ్ హౌస్ ని సీజ్ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? వరుస వివాదాలకు అడ్డాగా మారిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ని సీజ్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ నిర్ణయించింది. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలుగా ఆయన ఫామ్ హౌస్ చుట్టూ ఏదైతే జరుగుతుందో కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఉండేటువంటి విచక్షణ అధికారం సిపి యాక్ట్ ప్రయోగించి ఆ బిల్డింగ్ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఆ ఫామ్ హౌస్ని పూర్తి స్థాయిలో సీజ్ చేయాలని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. ఎందుకంటే రిపీటెడ్గా అక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి, రిపీటెడ్గా అక్కడ క్రైమ్ జరుగుతుంది. సో ఒక అసాంఘిక కార్యకలాపాలకు అది అడ్డాగా మారింది. కాబట్టి 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా అక్కడే జరిగింది. అప్పుడు ఆ ఇష్యూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సో ఎమ్మెల్యేలని కొనుగోలుకు ప్రయత్నం చేసినటువంటి వ్యవహారంలో స్వామీజీలు పట్టుబడడం, దాంతోపాటు కొనుగోలుకు ప్రయత్నించినటువంటి నందకుమార్ అనే వ్యక్తిని పట్టుబడడం, ఆ మొత్తం వ్యవహారంలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం, అదంతా కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఆపరేట్ చేశారనేటువంటి విమర్శ ఉంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అప్పటి కమిషనర్గా ఉన్నటువంటి కమలాసన్ రెడ్డి స్పెషల్ టీం అంతా కూడా ఒకసారి ఇదే ఫామ్ హౌస్కి రైట్కి వెళ్ళింది. అయితే పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకొని అందరూ అక్కడి నుంచి కూడా పారిపోయారు. అక్కడ పోలీసులు ఆ రోజు చేస్తే కేవలం పార్టీ జరిగినటువంటి ఆనవాళ్ళే దొరికాయి, కానీ డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో అప్పుడు కూడా ఒకసారి రైడ్ చేశారు. కానీ ఈసారి స్పెసిఫిక్గా మరొకసారి నిన్న సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీ జరిగింది. ఆ పార్టీలో కొకైన్తో పాటుగా MDMAని ఉపయోగించారు. చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చారు. సో ఇంతమంది, ఎందుకంటే దీంతో పాటుగా గన్ ఫైర్ అనేది పోలీస్ శాఖ సీరియస్ తీసుకుంది. సో ఒక రివాల్వర్, ఏదైతే లైసెన్స్ రివాల్వర్ ఉన్న వ్యక్తికి సంబంధించినటువంటి రివాల్వర్ నుంచి వేరే ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి అవుట్ స్టేట్ అయిన వ్యక్తి వచ్చి వెపన్తో 4 రౌండ్ల పాటు ఫైర్ చేయడం, ఆ 4 రౌండ్లో గాల్లోకి కాల్పులు చేయడం, మద్యం మత్తులో ఇదంతా చేసిన పరిస్థితి. కాబట్టి సో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి ఆ ఫామ్ హౌస్ని కాసేపట్లో ఆర్డీఓ సమక్షంలో సీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు ఇన్స్ట్రక్షన్స్ మేరకు లోకల్ ఆర్డీఓ, లోకల్ పోలీసులతో కొద్దిసేపట్లోనే ఆ ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా సీజ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ విజయ్.